అనుమతి లేకుండా ఆర్మీ కాంపౌండ్లోకి చొరబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సికింద్రాబాద్ నుంచి బ్రేకింగ్ అంటోంది. ఆర్మీ కాంపౌండ్లోకి నలుగురు చొరబడ్డారు. తిరుమలగిరి పిఎస్లో ఈ నలుగురిని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు మిలిటరీ క్యాంటీన్కు నలుగురు అక్రమంగా ప్రవేశించారు. వారిలో ఓ యువకుడు ఎయిర్ ఫోర్స్ డ్రెస్లో ఉండడంతో సిబ్బంది వారిని ఆపలేదు. ఇద్దరు యువతులకు మిలిటరీ క్యాంటీన్లో జాబ్ ఇప్పిస్తానని నమ్మించి లోపలికి తీసుకెళ్లాడు ఆ యువకుడు. అయితే క్యాంటీన్ దగ్గర ఫోటోలు తీస్తుండగా అధికారులు ప్రశ్నించారు. అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతోటి ఫేక్ ఐడి కార్డు గుర్తించారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో ఘటనపై తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏం తేల్చారు పోలీసులు ఎంక్వైరీలో? కొనసాగుతుంది. తిరుమలగిరి పిఎస్ ముందు మనం ఉన్నాము. తిరుమలగిరి పిఎస్లోనే మొత్తం ఈ నలుగురికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సో ఇటువైపు కంప్లీట్గా గేట్ని అయితే క్లోజ్ చేసేసారు. ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. మరోవైపు పిఎస్ లోపల మాత్రం ఈ నలుగురికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాసేపు క్రితమే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సైతం తిరుమలగిరి పిఎస్కి చేరుకున్నారు. అయితే ఈ నలుగురి సంబంధించినటువంటి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ దగ్గర నుండి సీజ్ చేసుకున్నటువంటి ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా అనేటువంటి పర్సన్ నిజంగానే ఎయిర్ ఫోర్స్లో ఉన్నారా, ఒకవేళ ఉంటే కనుక అతడికి సంబంధించినటువంటి ఐడి కార్డ్ని వీళ్ళు ఎలా రిప్లికేట్ చేయగలిగారనేటువంటి దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం కరెక్ట్ 1 గంటకి వీళ్ళు మిలిటరీ క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ క్యాంటీన్ గేట్ లోపలికి వెళ్ళారు. సో ఇందులో మెయిన్ అక్యూజ్డ్గా రాకేష్ కుమార్ రాయ్గా చెప్తున్నారు. సో ఈ పర్సన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి టీషర్ట్ను ధరించి మొత్తం తనతో పాటు ముగ్గురు కూడా వస్తారు అనేటువంటిది చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. సో అతన్ని ఎయిర్ ఫోర్స్ టీషర్ట్ ధరించడంతో అక్కడ ఉన్నటువంటి గేట్ సిబ్బంది కూడా అతన్ని పెద్దగా చెక్ చేసినట్టు కనిపించలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిలిటరీ క్యాంటీన్ పరిసరాల్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి స్టాఫ్ వీడియోస్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నటువంటి తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్టాఫ్ అనుమానం వచ్చి వీరిని ప్రశ్నించారు. ఎవరు మీరు, ఎందుకు ఈ విధంగా తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు వీళ్ళ వద్ద ఉన్నటువంటి ఫేక్ రజత్ కుమార్ మిశ్రాకి సంబంధించినటువంటి వింగ్ కమాండర్ ఐడెంటిటీ కార్డు చూపించారు. సో పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఫేక్ ఐడెంటిటీ కార్డ్ అని తెలిసి ఎయిర్ ఫోర్స్ అధికారులకు సైతం మిలిటరీ అధికారులు సమాచారం ఇచ్చారు. నిన్ననే ఎయిర్ ఫోర్స్ అధికారులు సైతం అక్కడ మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళి ఈ నలుగురిని కూడా విచారించారు. సో దీని వెనకాల ఇదంతా ఇంత ఫేక్ ఐడెంటిటీ కార్డు సృష్టించి ఎందుకు ఈ తరహాలో రాంగ్ ఎంట్రీ ఇచ్చారు అనేటువంటి దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో వాళ్ళు తిరుమలగిరి పోలీసులకి మొత్తం ఈ నలుగురిని కూడా అప్పగించారు. తిరుమలగిరి పిఎస్లో అయితే ప్రజెంట్ ఈ నలుగురిని కూడా ఉంచారు. లెఫ్టినెంట్ కర్నల్ దండా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినటువంటి తిరుమలగిరి పోలీసులు ఫర్దర్గా దీంట్లో ఎలాంటి విషయం బయటపడుతుందో చూడాల్సి ఉంది. ఇందులో మరొక కోణం ఏదైనా ఉందా, లేదంటే వీళ్ళు కావాలనే జాబ్ పర్పస్ అక్కడికి వెళ్ళారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. రైట్ ప్రణీత.